నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రత్యేకంగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే ప్రజాసేవల చట్ట సవరణ బిల్లుకు సైతం ఆమోదముద్ర వేసింది. జీఎస్టీకి సంబంధించి పలు చర్చలు, సంప్రదింపులు తర్వాత అనేక అంశాలపై కేంద్ర రాష్ట్రాల మధ్య అవగాహన కుదిరింది. జీఎస్టీ అమలు వల్ల తొలి 5 ఏళ్లలో రాష్ట్రాలకు వచ్చే రాబడి నష్టాలను కేంద్రమే భరిస్తుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమలు వల్ల ప్రారంభంలో రాష్ట్రాలు నష్టపోయినా దీర్ఘకాలంలో ఎలాంటి ప్రయోజనాలున్నాయి, జీఎస్టీతో జరిగే అభివృద్ధి వల్ల రాష్ట్రాలు ఎలాంటి లాభాలు పొందుతాయి, ఒకే దేశం ఒకే పన్ను విధానంతో జనసామాన్యానికి ఎలాంటి మేలు జరుగుతుంది వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు, కె రామకోటేశ్వరరావు గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, నితిన్ పారెక్ గారు, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు, టి లక్ష్మీనారాయణ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లును ఆమోదించింది. మరి జీఎస్టీకి సంబంధించి రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదాన్ని ఎట్లా చూడాలంటారు? అలానే జీఎస్టీ అమలులో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? జీఎస్టీని మనం తీసుకుంటే ఈ దేశంలో ఒక అతిపెద్ద సంస్కరణగా మనం చెప్పవచ్చు. 70 సంవత్సరాల్లో ఈ దేశంలో అనేక రకాలైనటువంటి యొక్క రిఫార్మ్స్లో ప్రధానమైనటువంటి యొక్క రిఫార్ము ఈరోజు సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబాలు నిత్యం ఉపయోగించేటువంటి యొక్క ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటికి సంబంధించిన పలు రకాలైనటువంటి పన్నులు ఎంత చెల్లిస్తున్నామో, ఎంత చేరుతున్నాయో ప్రభుత్వానికి అనే జవాబుదారీ అనేటువంటి ఇప్పటిదాకా లేదు. అనేక రకాలైనటువంటి పన్నుల మీద పన్నులు, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని, ఈ రకంగా అన్ని పన్నులు కూడా పక్కన పెట్టి ఈరోజు ఏకీకృత పన్ను విధానం అనేటువంటి దేశంలో రావడం జరిగింది. ఈరోజు దీని కారణంగా ఏకీకృత జాతీయ మార్కెట్ కూడా తయారైంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే వినియోగదారుడికి సరైనటువంటి సరళమైనటువంటి ధరకు, తక్కువ ధరకు లభించేటువంటి అవకాశం, మధ్యలో దళారుల వ్యవస్థ దీంట్లో ప్రధానంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదాయాన్ని ఎగ్గొట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, శక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ బ్లాక్ మార్కెట్ని చేతిలో తీసుకొని ఈ యొక్క ధరలను నియంత్రించేటువంటి ఏదైతే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ దేశంలో కనపడదు. తయారీదారుడు, వినియోగదారుడు, లేదా తయారీదారుడు, కొనుగోలుదారుడు, వీళ్ళ మధ్య యొక్క వ్యత్యాసం అనేది బాగా తగ్గిపోతుంది అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతుంది. రెండోది, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా అడగలుగుతాం. మా పన్ను మేము ఎంత చెల్లిస్తున్నాం, అది ప్రభుత్వానికి చేరుతుందా లేదనేటువంటిది కూడా ఈ ప్రభుత్వం కూడా దాన్ని మనం సరళీకృతంగా చేసి దీన్ని పన్నులు చేరుతున్నాయా సెంట్రలైజ్డ్గా అనేటువంటిది కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. కేంద్ర ప్రభుత్వానికి వస్తే కన్నా 0% నుంచి 5% వరకు పన్నులు మొదలు పెడితే 5 స్లాబులుగా ఇప్పటికి నిర్ణయించడం జరిగింది. దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఓవరాల్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇది ఉపయోగకరమైనటువంటిది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి యొక్క గతంలో ఏదైతే ఇంటర్ స్టేట్ యొక్క పన్నుల విధానం కారణంగా ఈ రాష్ట్రంలో కడుతున్నామని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడము, పక్క రాష్ట్రం కడుతున్నామని ఈ రాష్ట్రం రావడం, లేదా ఈ రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో దాన్ని బ్లాక్ మార్కెట్ చేయడము. కాబట్టి దీనివల్ల ఏంటంటే వినియోగదారుడికి ఇబ్బంది కలిగేటువంటిది, ప్రభుత్వానికి కూడా పన్నులు చెల్లించుకోకుండా బ్లాక్ మార్కెట్కి వెళ్ళేటువంటిది. కాబట్టి ఈ యొక్క నిర్ణయం కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు వాళ్ళు ఒకరికొకరు ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పక్కనున్న రాష్ట్రాలు కానీ కలిసి ముందుకెళ్ళి సరైనటువంటి పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలకు తీసుకోవడానికి కానీ వాళ్ళ రెవెన్యూ పెంచుకోవడానికి కానీ ఇది ఒక అకౌంటబిలిటీగా ఈ యొక్క కొత్త జీఎస్టీ ఉపయోగపడుతుంది. రామకోటేశ్వరరావు గారు, ఉత్పత్తి రంగం అనేటువంటిది ప్రధానంగా ఉన్న రాష్ట్రాల నుంచి జీఎస్టీ అంశంలో అభ్యంతరాలను చూస్తున్నాం. మాకు ఆదాయం నష్టం వస్తున్నటువంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకని కేంద్రం స్పష్టంగా చెప్పింది మొదటి 5 సంవత్సరాల్లో నష్టాన్ని కేంద్రం భరిస్తుందని చెప్పి అంటున్నారు. మరి ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో జీఎస్టీ రాష్ట్రాలకు లాభదాయకం అని చెప్పి అనుకోవచ్చా? దీర్ఘకాలికంగా రాష్ట్రాల్లో లాభమా నష్టమా అనే దాని మీద రావట్లేదు. మొత్తం మీద ఏంటంటే బేస్ ఆస్పెక్ట్ ఏంటంటే దేశం మొత్తం ఒకటే పన్ను విధానం ఉండాలనేటువంటిది. ఎందుకనంటే ఒక ఇన్వెస్టర్ రావాలన్నా కూడా ఇతర దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళు చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నాడు. ఇన్ని రకాల పన్నులు ఉంటే వాళ్ళకి అసలు ఏ రాష్ట్రానికి వెళ్తే ఎన్ని పన్నులు ఉన్నాయో వాళ్ళకి తెలియట్లేదు అసలు ఏంటో కూడా. సో కాబట్టి ఆ వాతావరణం దృష్ట్యా ఇది ఎబిలిటీ ఉండి, ఒక రాష్ట్రం మంచి ఎబిలిటీ ఉండి అట్రాక్ట్ చేయగలిగిన వాళ్ళకి ఇన్వెస్టర్స్ వస్తారు. వచ్చే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ముందు ఏంటి అసలు ఈ దేశంలో పన్ను విధానం ఏంటనేది ఒక క్లారిటీ ఉంటుంది. లాంగ్ రన్లో కొన్ని ఆంధ్రప్రదేశ్ కొన్ని ఇవి ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు పోట్లాడి సాధించుకున్నారు జిఎస్టీ కౌన్సిల్లో. ఏంటి పోర్ట్లు ఉన్నాయనుకోండి, ఆ నాటికల్ మైన్స్ సముద్ర తీరానికి కొంత దూరం వరకు నాటికల్ మైన్స్లో ఉన్నటువంటి అధికారం రాష్ట్రాలకు ఇచ్చారు. ఇప్పుడు ఒరిజినల్గా కేంద్రం ఒప్పుకోలేదు దాన్ని. అది వాళ్ళ రాష్ట్రాలకు ఇవ్వటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి లాభం రాబోతుంది.
ఇది దీర్ఘకాలికంగా మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒకటి విశాఖపట్నం, కృష్ణపట్నం 2 తప్పితే పెద్దగా ఇప్పుడు లేదు, కానీ కాకినాడ వచ్చింది. ముందు మాత్రం మనకి ఆ తీరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనకి మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. రెండోది, మీకు ఇప్పుడు ఆయన చెప్పారు ఇందాక 3 రంగాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మీకు 3 పాయింట్స్: ఆల్కహాల్, రియల్ ఎస్టేటు, ల్యాండ్కి సంబంధించింది ఏదైనా సరే, 3 ఆయిల్ సెక్టర్. ఈ 3 సెక్టర్స్ ఇప్పుడు టోటల్గా ఎగ్జామ్ చేశారు. ఇది ఒక విధంగా అంటే ఎంతైనా తెలుసండి, మొత్తం రాష్ట్రాలు వేసే ట్యాక్సెస్లో, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ట్యాక్సులు పన్నుల్లో 492 బిలియన్లు, వాళ్ళు 755 మొత్తం ట్యాక్స్ అయితే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ రాష్ట్రం మొబిలైజ్ చేసే వనరే 492 బిలియన్లు ఉంది. అయితే ఇందులో ఎక్కువ భాగం 3 వంతులు, 1 వంతు, 3 1 వంతులు ఈ 3 వస్తున్నాయి: ఆల్కహాలు, రియల్ ఎస్టేటు, 3వది ఆయిల్ సెక్టర్. సో కాబట్టి ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్న పన్ను సంస్కరణ విధానం 2/3 వంతులు వాటికే, మిగతా 3 వంతులు. ఆ 3 కూడా ఏంటి, ఏమైనా మంచిగా అంటే అసలు నల్లధనం పోగు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్టర్స్ ఇవన్నీ కూడా. నా పర్సనల్ ఒపీనియన్ అయితే వీటిని రాష్ట్రాలు ఇవాళ ఏమైపోయిందంటే, జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం తోటి అందరి ఆమోదంతో చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్రాలు ఏమడిగినా కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి కేంద్రానికి వచ్చింది. అయితే ఏదొచ్చినా కూడా ఇదే మంచిది. కాన్సెన్సస్గా వెళ్ళటం వల్ల ఏమైపోతుందంటే, దేశంలో ఎవరికి విమర్శలకు అతీతంగా అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి చట్టం ఇది. రాష్ట్రాలకి సపరేట్గా అనేది మన కెపాసిటీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు చూసుకున్నప్పుడు పెద్ద తేడా లేదండి. ఎందుకంటే మనకు రెవెన్యూ డెఫిసిట్ కూడా ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం కూడా 2600 కోట్లు ఉంటుందని చెప్తున్నాడు రెవెన్యూ డెఫిసిట్ ఇనీషియల్గా ఉండేది కూడా. ఎందుకంటే ఇదేమీ విస్తారమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉన్నటువంటి స్టేట్ కూడా కాదు, ఇప్పుడే డెవలప్ అవుతున్నటువంటి స్టేట్. గ్రోయింగ్ స్టేట్కి ఖచ్చితంగా దీనివల్ల పెద్ద అవరోధం లేదు. ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఎ వెల్కమ్ స్టెప్ ఫర్ ద గ్రోయింగ్ స్టేట్. పరేఖ్ గారు, జిఎస్టీ రావడం ద్వారా ఇటు పారిశ్రామిక రంగం కానివ్వండి, లేదంటే ఇటు వాణిజ్య రంగం కానివ్వండి, ఎలా అభివృద్ధి సాధిస్తాయంటారు? ఈ రంగాల్లో ఎట్లాంటి మార్పును చూడొచ్చు? జిఎస్టీ వచ్చిన తర్వాత జీడిపి సుమారు 2% పెరగడానికి అవకాశం ఉందనేది ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చింది. ఇలాగే ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్ పోవటం వలన కానివ్వండి, తర్వాత ఏమో ఈ చట్టాల్లో వివిధ రాష్ట్రాల్లో అనేక రకాల చట్టాలు, పన్నులు ఇవన్నీ పోవటం వలన, ఇవన్నీ ఒక పద్ధతులు కన్సాలిడేట్ అవ్వటం వలన వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఇదే పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తుందా, వేగం పెంచుతుందా అంటే, అది మనం ఏ విధంగా దాన్ని అమలు చేయబోతున్నాం, దాని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి దాని మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ఇప్పటిదాకా పన్నులు కన్సెషన్స్ ఇచ్చి ఇండస్ట్రీని, క్యాపిటల్ని మనం అట్రాక్ట్ చేయడం జరిగింది. అయితే దీనివల్ల ఏమైందంటే, గత కొన్ని దశాబ్దాలుగా పన్నే ముఖ్యమైన వనరుగా భావించి పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈ జిఎస్టీ తోటి అది పోబోతా ఉంది, ఎందుకంటే అన్ని ఈక్వల్ అయిపోతాయి కాబట్టి. ఇకపోతే పారిశ్రామిక అభివృద్ధి అనేది కేవలం ఒక పన్ను సంస్కరణ వలన ఆధారపడి ఉంటుంది, అది నిర్వివాదంగా చెప్పవచ్చు. అది కాదు, అనేక పరిస్థితులు దానికి దోహదపడతాయి. అందులో ఇది ఒక ముఖ్యమైన అంశం, అంత మటుకే. దీనికి ఇంకా చాలా తోడుగా జరగాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా మనం ఒక పన్ను సంస్కరణ కానివ్వండి, ఇంకెక్కడైనా వ్యాపారంలో ఎక్కడైనా మార్పు చేసినప్పుడు దాంతోపాటు వ్యవస్థని కూడా మార్పు చేయాలి. అయితే అంటే దురదృష్టవశాత్తు ప్రభుత్వం పన్నుల విధానం ఒక్కటే సంస్కరిస్తూ ఉంది, కానీ పన్నుల వ్యవస్థను సంస్కరించడం ఇప్పటిదాకా అసలు దాన్ని ఊసెత్తలేదు ఎవరు కూడా. అదే అధికారులు, అయ్యే పద్ధతులు, అయ్యే వ్యాపారాలు, అయ్యే నల్లధనము. దీని నుంచి మనం చాలా గొప్పగా రిజల్ట్స్ వస్తాయని అనుకుంటే ఇది సరైనది కాదు. దీన్ని అన్నీ సమీకరించిన తర్వాత కరెక్ట్గా దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయగలిగితేనే దాని నుంచి రావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. రామ్ కోటేశ్వర గారు చెప్పినట్టుగా అతి ముఖ్యమైన 3 వస్తువులను బయట వేసేసారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడాను ఏ వస్తువు జిఎస్టీ బయట ఉండదు. అసలు స్టాంప్ డ్యూటీ చట్టం అనేది అసలు ఎక్కడా ఉండదు, భారతదేశంలోనే ఉంది. అది కూడా విలువ ఆధారితం చేశారు. సో ఈ తప్పుడు విధానాలన్నీ సంస్కరించకుండా కేవలం 1 వంతును చేసి 100% రిజల్ట్స్ రావాలంటే అది సాధ్యపడేది కాదు. ఒక సంస్కరణ తీసుకొస్తున్నాం, ఇది వ్యాపారాలకి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది, అంతర్జాతీయకరణ చేయడానికి వీలుగా ఉంటుందనే చెప్పాలి. కానీ ధరలు తగ్గుతాయని అది మనం మిస్లీడ్ చేసామనుకోండి, ప్రజలు రేపు ఆవగించుకుంటారు మనని. అది అలాగే జరగకుండా చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఇంక్లూడింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ బాడీస్. లక్ష్మీనారాయణ గారు, జిఎస్టీ రావడం ద్వారా పన్నుల వ్యవస్థలో ఎట్లాంటి మార్పుని మనం చూడొచ్చు అంటారు? ఇది అంతిమంగా సామాన్యుడికి ఏ మేరకు ఉపయోగపడుతుందంటారు?
ఈ పన్నుల సంస్కరణలో సానుకూల అంశాలున్నాయి, ప్రతికూలమైనటువంటి అంశాలున్నాయి. పన్నుల సంఖ్య తగ్గిపోవచ్చు, కానీ సామాన్యుడి మీద భారం తగ్గుతుందా లేదా అనేటువంటిది తినబోతూ రుచి ఎరిగినట్టు ఉంటుంది. జూలై 1వ తారీఖు తర్వాత ఆచరణలోకి వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 4 స్లాబులు అంటున్నారు, 5 స్లాబులు అంటున్నారు, 6 స్లాబులు అంటున్నారు. ఇంతవరకు స్లాబులే ఎన్ని అనేది నిర్ధారణ చేయరా. అంటే 0, 4, 12, 18, 26, 28 ఇట్లా పెట్టుకుంటున్నారు. ఏ స్లాబులోకి ఏ వస్తువులు ఏ సేవలు వస్తాయో కూడా ఇంతవరకు ఖరారు చేయలేదు. ఇవాళ సేవా పన్ను ఉన్నది 14.5%. ఒక హోటల్కి వెళ్తే పన్నేస్తారు. రేపు అది 18% బ్రాకెట్లోకి వెళ్ళబోతుందని చెబుతున్నారు. అంటే ఆ ఒక్క అంశాన్ని తీసుకుంటే ఇవాళ 14.5% సేవా పన్ను ఉండేటి 18%కి వెళ్తే ప్రజల మీద భారం పడినట్టే. అలాగే కొన్ని 28కి వెళ్తాయంటున్నారు, భారం పడినట్టే. 14.5% కంటే తగ్గించేటువంటి వస్తువులు సేవల సంఖ్య పెరిగితే అందులో పేదవాడికి మధ్యతరగతి ప్రజానికానికి అనుభవించేటువంటి సంఖ్య వస్తువులు సేవలు గన అందులో ఉంటే అప్పుడు ప్రయోజనం. నిత్యావసరాలన్నీ కూడా తక్కువ రేట్ దీంట్లో ఉండాలి. ఇవాళ వ్యవసాయం కుదేలయ్యింది, సంక్షోభంలో ఉన్నది. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి వాల్యూ యాడెడ్ వస్తువులుగా మారిస్తే తప్ప వ్యవసాయం గిట్టుబాటు కాదు. ఆర్థిక వ్యవస్థ బాగుపడదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ 155 మంది జీవిస్తున్నటువంటి ఆధారపడినటువంటి ఉపాధి కల్పన ఉన్నటువంటి రంగం అది. ఈరోజు ఆ వ్యవసాయ రంగ ఉత్పత్తులపైన ఎలాంటి ప్రభావం కలుగుతుంది అనేటువంటిది మనం చూడాలి. రెండవది, విదేశాల నుంచి ఇప్పటిముప్పటిగా ప్రపంచీకరణ భాగంలో వచ్చి పడుతున్నాయి. గతంలో ఒక రెగ్యులేషన్ ఉండేది, వాటి మీద లోకల్ చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు తయారు చేసినటువంటివి కానీ వ్యవసాయ ఉత్పత్తులకు కానీ పోటీలో నిలబడాలంటే వాటి మీద దిగుమతి సుంకం వేసి దాన్ని ప్యారిటీని కాపాడేవాళ్ళు, స్థానిక సంస్థలు పరిరక్షించేవాళ్ళు. ఈ సంస్కరణల భాగంగా తొలగించేశారు. ఇవాళ చెప్తున్నారు జిఎస్టీ, రాష్ట్రాల జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ కింద వాటిని రెగ్యులేట్ చేస్తామని చెబుతున్నారు. ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో ఆచరణలోకి వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి వైఖరి తీసుకుంటాయి, విధానాన్ని అమలు చేస్తాయనే దాని మీద ఆధారపడి సామాన్య ప్రజలపైన భారం పడుతుందా లేదా అనేటువంటిది అంచనా వేసుకోవడానికి వీలవుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు, మొత్తం మీద జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత వృద్ధి ఇదే స్థాయిలో కొనసాగుతుంది, ఇది సుస్థిరం అవుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చా? దానికంటే ముందు పెద్దలు లక్ష్మీనారాయణ గారును మన పారికర్ గారు విషయాల్లో నేను 2 విషయాలు. ఒకటి, 568 వస్తువులు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అనుబంధంగా తయారీకి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి 0 కింద తీసుకురావడం జరిగింది. 0 నుంచి 5 స్లాబులుగా ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. దీంట్లో మేజర్గా 1 నుంచి 4% ఉన్నటువంటి 4 వస్తువులకు మాత్రం 1% కొన్ని వస్తువులు పెట్టడం జరిగింది. మేజర్ 20% అనేది పెట్టడం జరిగింది. దానికి 4 వస్తువుల కిందనే కేంద్రీకరించడం జరిగింది. రెండోది, వినియోగదారుడికి సంబంధించినటువంటిది ఎట్లా తగ్గుతాయి ధరలు అనేటువంటిది ఏంటంటే వారు కూడా దాంట్లో చెప్పారు ఆశాజనకంగా. ఏంటంటే తయారీదారుడు ఇక్కడ వినియోగదారుడు లేదా కొనుగోలుదారుడు ఇద్దరే మిగులుతారు. కాబట్టి గతంలో ఏంటంటే అడ్డగోలుగా మనకు తెలియకోకుండా ప్రజలకు వాళ్ళకు పన్నుల వ్యవస్థ అనేటువంటిది చాలా రకాలుగా ఉన్న కారణంగా ఎక్కువ వేసేటువంటి ఒక పరిస్థితి కారణంగా ధరలు వాళ్ళ ఇష్టానుసారం అమ్మేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి ఒక్క కొనుగోలుదారుడు కూడా స్వేచ్ఛగా అడిగేటువంటి పరిస్థితి, తయారీదారుడు ఎంతకి ఇచ్చాడు, నేను ఎంత కొనుగోలు చేస్తున్నాను. దీనివల్ల కొంత ఏంటంటే వారు ఆశించినట్లు నేను ఆశిస్తున్నాను, కొంత నిజంగా కూడా ఏదైతే కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రారాజుగా అవుతారు అనేటువంటిది, వాళ్ళని అడ్డి విరిచేటువంటి తగ్గుతుంది అనేటువంటిది ఒక నా భావన. రెండు, మీరు అడిగినటువంటి ప్రశ్నగా మనం ఆలోచిస్తే, ఒకటి, ప్రధానమైనటువంటి రవాణా రంగం పుంజుకుంటుంది. మేజర్గా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది, పన్ను ఎగవేతల నుంచి తగ్గించి ప్రభుత్వానికి కట్టేటువంటి పన్నులు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని మనం ఉపయోగించుకొని తద్వారా ఈ ఆర్థికాభివృద్ధి చెందితే రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ అభివృద్ధి చెందుతుంది. దీన్ని అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పింది ఏంటంటే, ఈ పన్నుల వ్యవస్థలో సంస్కరణలు కానీ అమలు జరిగితే దేశంలో 29 రాష్ట్రాలను మనం ప్రామాణికంగా తీసుకుంటే దాదాపు జాతీయ ఉత్పత్తి నిధి 2% పెరిగేదానికి అవకాశం ఉందనేటువంటిది ప్రధానమైన ఒక అంచనా. ఇది ఉద్యోగాల కల్పన పెరుగుతాయి. రెండు, ఇప్పటిదాకా మనం చర్చించినట్లు విదేశాల నుంచి ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి వ్యక్తులకు స్వేచ్ఛగా ఈ దేశంలో పన్నుల వ్యవస్థ సరళీకృతంగా అర్థమవుతుంది, మేము ఏ రాష్ట్రంలో పెట్టుకోవచ్చు అనేటువంటిది. మూడోది ఏంటంటే, ఈ యొక్క చెల్లింపులకు సంబంధించినటువంటిది ఏంటంటే చాలా మంది స్వేచ్ఛగా పన్నులు చెల్లించేటువంటి ఒక సాంప్రదాయం రావాలని మనం కోరుకుంటున్నాం. రామకోటేశ్వరరావు గారు, ఈరోజు జిఎస్టీ అంశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య అనేక భిన్నాభిప్రాయాలను మనం చూస్తున్నాం. మరి
అమలు విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది? వివాదాల పరిష్కారానికి సంబంధించి అటు కేంద్రం రాష్ట్రం ఎట్లాంటి వైఖరి అవలంబించాలంటారు? జిఎస్టీ చట్టంలో దీనికి ఉన్నటువంటి నిబంధనలను మీరు ఎట్లా చూస్తారు? మెకానిజం ఆల్రెడీ ఉంది, చట్టంలో ఆల్రెడీ పెట్టారు, ట్రిబ్యునల్స్ ఉన్నాయి. దీనికి ఆర్బిట్రేషన్కి 2 రాష్ట్రాల మధ్య, సెంటర్కి స్టేట్కి మధ్య, కన్జ్యూమర్కి కూడా వెళ్ళే ఇది అన్ని రకాల సిస్టమ్స్ అయితే మెకానిజం డెవలప్ చేశారు ఇప్పుడు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఒకటి ముందు దానికి వెళ్ళే ముందు ఒకటి చెప్తాను క్లారిఫికేషన్. స్లాబ్స్ది ఇంకా డిస్కషన్ ఏం లేదండి, అయిపోయింది స్లాబ్స్ అనేది. అయితే స్లాబ్స్ ఏ స్లాబ్లో ఏ వస్తువు పెట్టాలన్న దాన్ని మాత్రం రేపు కీలకంగా 2 రోజుల్లో 18వ తేదీ సమావేశం జరగబోతుంది. దాంట్లో ఏంటంటే ఇవాళ ఇవన్నీ ఊహాగానాలే, యాక్చువల్ డెసిషన్ రేపు 18వ తేదీ తీసుకోబోతున్నారు. 18th శ్రీనగర్లో తీసుకోబోతున్నారు. ఏంటి ఏ వస్తువు ఏంటి వస్తుందని. అయితే అరుణ్ జైట్లీ గారు క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే కొన్ని వస్తువులకు తగ్గొచ్చు, కొన్ని వస్తువులకు పెరగొచ్చు, బట్ ఏదైనా మార్జినల్గా ఉంటుంది. జిఎస్టీ పేరుతో ఈ స్లాబుల్లో మనం వస్తువులను పెట్టేటప్పుడు మనం ఏదో దానిని లాభం కోసం చేయొద్దు. దీనికి అటు ఇటుగా ఇప్పుడున్న పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఏ స్లాబ్కి దగ్గరగా ఉందో దాంట్లో పెడదామని చెప్పి తీసుకున్నారు. దాంట్లో కొంత లాభం ఉండొచ్చు, కొంత నష్టం ఉండొచ్చు, కరెక్ట్ అయిన అంచనా. ఎందుకంటే ప్రపంచంలో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇమీడియట్గా ముందుగా ఎవరో కూడా అంచనా వేయలేకపోయారు. ఎలా జరుగుతుంది భారతదేశంలో అనేది కూడా జూలై 1 తర్వాతనే చెప్పగలం. అయితే దీంట్లో మేజర్ ఏంటంటే ప్రాబ్లం ఇండియాలో అవేర్నెస్ తక్కువ ఉంది. ఈ చిన్న వ్యాపారస్తులకు ఒక భయం ఒకటి ఉంది. ఏంటి, మనం దీంట్లోకి వెళ్ళిపోతే మన మీద ట్యాక్స్ పడిద్ది, చాలా ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది, ఆ ట్యాక్స్ పడుతుంది అనేటువంటి టర్న్ ఓవర్ పెరిగే కొంది అనేది ఉంది. అది ఈ జిఎస్టీలో ఎలా అమలు అవుతుందో చూడాలి. జిఎస్టీలో విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ ఒకటి వాస్తవం. ఏమవుతుందంటే ఎంత మేరకు అనేది నేను చెప్పలేను, కానీ ప్రభావం ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి ఫార్మల్ సెక్టర్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో జిఎస్టీలో. అయితే ఎట్లా జరుగుతుంది అనేది ఏంటంటే సిస్టమ్ ఎలా ఉంది, మీకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి అతను ఒక సప్లయర్కి ముందు సప్లై చేస్తాడు. సప్లై చేసినప్పుడు అక్కడ ఇన్పుట్ క్రెడిట్ ఈయన తీసుకుంటాడు గవర్నమెంట్ దగ్గర నుంచి. కానీ అది ఎప్పుడు తీసుకుంటాడు, ఆ సప్లయర్ మళ్ళీ దాన్ని ఇంకోరికి డెలివరీ చేసినప్పుడు ఆయన రైజ్ చేసినప్పుడు ఇన్వాయిస్ ఈయన తీసుకోగలడు. అది చైన్ 2 కావచ్చు, 3 కావచ్చు ఆ తీసుకోవటంలో. ఈ చైన్ ఎక్కడ బ్రేక్ అయినా కూడా మళ్ళీ ఎవరో ఒకరికి ఆగిపోద్ది అది ఇన్పుట్ క్రెడిట్. కాబట్టి ఇది ఎలా అమలు జరుగుతుంది, అమలు చేయటం అనేది భారతదేశంలో ఎంతవరకు అవేర్నెస్ క్రియేట్ అయింది. అయితే మన సంతోషకరమైన వార్త ఏంటంటే మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ 2nd హైయెస్ట్ రిజిస్ట్రేషన్స్ జరిగినటువంటి రాష్ట్రం. మైగ్రేషన్కి వ్యాట్ నుంచి జిఎస్టీఎన్కి మైగ్రేషన్ చేసిన దాంట్లో ఫస్ట్ కర్ణాటక 92%, ఆంధ్రప్రదేశ్ 91%. ఇంకా రెండోసారి ఇవ్వబోతున్నారు, జూన్ 1 నుంచి మళ్ళీ అవకాశం ఇస్తున్నారు. అయినా కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒకటి చెప్పొచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా కొంత అవేర్నెస్ ఉన్నటువంటి ప్రజానీకం, ట్రేడర్స్ కూడా అవేర్నెస్ ఉన్నటువంటిది. అందువల్లనే మరి దేశంలో అత్యున్నతంగా 2వ స్థానం వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగారంటే ఖచ్చితంగా అమల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెఫినెట్గా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చూశాను, ఫైనాన్షియల్ డిసిప్లిన్ చూసుకున్నా కూడా మిగతా దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా బాగుంది. మనది మొత్తం జీడిపిలో 5% ఉంది ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తిరుపతి గారు, జిఎస్టీకి సంబంధించి చెప్తున్నటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటిది పన్నుల వ్యవస్థ పారదర్శకంగా మారుతుంది. దీని ద్వారా ఇటు ప్రభుత్వానికి అటు వ్యాపార వర్గాలకు కూడా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు. మరి ఈ పారదర్శక వ్యవస్థ ఎట్లా ఉండబోతోందని చెప్పి అనుకోవచ్చు? పారదర్శకత ఎందుకు వస్తుందంటే పూర్తిగా ఇది ఐటీ బ్యాక్ బోన్ మీద నిర్మాణం చేసిన వ్యవస్థ కాబట్టి. ఇందాక వారు చెప్పినట్టుగా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఇన్వాయిసింగ్ జరిగితే డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రిటైలరు మొత్తం ఒక చైన్ ఏర్పడుతుంది. ఎక్కడన్నా మిస్ అయినట్టయితే వెంటనే మనం పట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవాళ ఏమవుతుందంటే ఇంటర్ స్టేట్ సేల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఉండటం, స్టేట్ వేరేగా ఉండటం వలన ఇంటర్ స్టేట్ సేల్గానే వస్తుంది గూడ్స్, రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోయిందో ఎవరికి అర్థం కాదు. అది ఇవాళ ఆ చైన్ రావడానికి ఒక అవకాశం ఏర్పడింది. అయితే దీనికి ప్రతికూలాంశం ఏంటంటే ఆది నుంచే వాళ్ళు మొత్తం వ్యవస్థ బయట ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడు పట్టుకోలేరు దాన్ని. ఇవాళ చిన్న వ్యాపారస్తులు ఈ ఐటీ బ్యాక్ బోన్తో సమానంగా పెట్టాలంటే కనీసం ₹1,00,000 పెట్టుబడి పెట్టాలి, దాని తగ్గ నిపుణులు తీసుకొచ్చి ఆపరేట్ చేయాలి. అది ఒక మధ్య తరహా వ్యాపారస్తులు కానీ ఇండస్ట్రీ కానీ అది సాధ్యమయ్యే పని కాదు ఇవాళ. సో అది ఏ విధంగా వాళ్ళు మరి ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి చెప్తాను, ఇవాళ ఐటీ కన్వర్ట్ అవ్వడానికి ప్రభుత్వాలు ఈ సేల్స్ ట్యాక్స్ అమౌంట్నే అడ్వాన్స్గా ఇస్తే ఎలా ఉంటుందని, కానీ ప్రభుత్వాలు ఇప్పటిదాకా ఏ విధమైన కనికరం చూపటం లేదు. వాళ్ళు ఎక్కడన్నా ప్రపంచవ్యాప్తంగా మీరు జిఎస్టీ చూసినట్లయితే ఒకటే రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది.
కానీ ఇవాళ మనం 4-5 రకాల పన్ను రేట్లు పెట్టేసి మొత్తం దాన్ని కాంప్లికేట్ చేసేసాం. ఇది చాలా వినియోగదారుడికి పూర్వం ఏమన్నా ఈ రేట్ల వల్ల మోసం జరుగుతున్నట్లయితే అది కంటిన్యూ అయిపోతుంది. వినియోగదారుడు మీ పుస్తకం చూసి ఏ పన్ను ఇవన్నీ చూసే అవకాశం ఏమి లేదు అందులో. ఇప్పుడు ఇవాళ ఒక జిఎస్టీలో మన పారదర్శకత అనుకున్న స్థాయిలో వచ్చినట్లయితే దీని నుంచి స్పిన్ ఆఫ్స్ చాలా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకుంటున్నారు అందరూ. అవును. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్లో మొత్తం సేల్స్ పర్చేస్ నమోదైపోయి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అయితే వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. పారదర్శకత అనేది అన్ని 360 డిగ్రీ అది చూసుకోవాలా. మౌలికంగా మనం చూసినట్లయితే జిఎస్టీ ఏమిటి అదంతా చూసినట్టయితే తప్పకుండా అభివృద్ధి జరగాలి. అయితే చాలా మటుకు అమలు మీద ఆధారపడి ఉంది. లక్ష్మీనారాయణ గారు, ఆశించిన ఫలితం దక్కాలి అంటే కేంద్ర రాష్ట్రాల యొక్క బాధ్యతల్ని మీరు ఎట్లా చూస్తారు? ఈ రెండింటి మధ్య సమన్వయం జిఎస్టీ యొక్క అమలుకు ఎంత మేరకు అవసరం అంటారు? భారత రాజ్యాంగంలో చాలా విస్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే అంశాలు ఏంటి, రాష్ట్రాల పరిధిలో ఏంటి, ఉమ్మడి జాబితా అనేటువంటిది. ఈ 7th షెడ్యూల్లో పేర్కొన్నటువంటి వాటిల్లో రాష్ట్రాలు కొన్ని పన్నులు వేసుకునేటువంటి అవకాశం కూడా గతంలో ఉండేది. ఇవాళ వాటిని కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతుంది. జిఎస్టీ కౌన్సిల్, ఆ జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటిది పొందిక చూస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం, ఇవాళ ఎన్డీఏ ఉండొచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యంలో జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకునేటువంటి దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పబడుతున్నది. ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇతర అంశాలు కూడా కొన్ని ముందుకొస్తున్నాయి. కేంద్రం రాష్ట్రానికి ఒకటి, పక్క రాష్ట్రానికి ఒకటి, ఆ రాష్ట్రంలో ఒకటి, ఈ రాష్ట్రంలోకి వస్తువులు వస్తాయి, లేకపోతే ఇవన్నీ. అలాగే 14% ప్రామాణికంగా తీసుకుంటాము. పన్నుల ఆదాయం పెరుగుదల వృద్ధి రేటును 14% ప్రామాణికంగా తీసుకొని అంతకంటే పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు సహాయం చేయము. లోపల వస్తే అంటే 12% పడిపోయింది అనుకోండి, అప్పుడు 2% గ్యాప్ను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అని అంటున్నారు. ఇవాళ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ది కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రంలోనే 22% ఉందంటున్నారు ఆదాయ పన్ను వృద్ధి రేటు. మరి ఆ రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది? ఈ బడ్జెట్లో 2017-19 బడ్జెట్లో ఎలాంటి ప్రొవిజన్, ఆర్థిక ప్రొవిజన్ పెట్టుకోవాలా, కేటాయింపు జరగల. ఒకవేళ ఎవరైనా తక్కువకు పన్ను ఆదాయం తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళకి ఏ విధంగా భర్తీ చేయబోతారో చెప్పేటువంటి పరిస్థితి లేదు. జూలై 1వ తారీఖు నుంచి అమలులోకి రాబోతున్నాయి. ఇలాంటి అనేక అంశాలు ఇంకా అపరిష్కృతంగా చర్చనీయాంశంగానే ఉన్నటువంటివి ఉన్నాయి. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాల మధ్య ఇది ఒక నిరంతర ప్రక్రియగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరమే ఉంటుంది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాబోతోంది. జీఎస్టీతో దేశ సుస్థిరాభివృద్ధికి బాటలు పడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సమాఖ్య వ్యవస్థలో అభివృద్ధి ప్రయోజనాలను రాష్ట్రాలు పొందుతాయంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.